ఏపీ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశమై పలు అంశాలపై ఏపీ కేబినెట్ చర్చిస్తుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తిదారులకు ప్రస్తుతమిస్తున్న 2,750 రూపాయల పెన్షన్ను వచ్చే నెల నుంచి 3,000కు ప్రభుత్వం పెంచనుంది. ఈ ప్రతిపాదనకు నేడు జరిగే కేబినెట్ భేటీలో తుది ఆమోదం లభిస్తుంది. దీనితో 65.33 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అలాగే గ్రామాల్లో మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసే పనులను కాంట్రాక్టర్లకు కాకుండా డ్వాక్రా మహిళలకు అప్పగించే ప్రతిపాదనపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే మిచంగ్ తుఫాను పంట నష్టం పరిహారంపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 25 లక్షలకు పెంచే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇక తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సీట్ల మార్పుపై కేబినెట్ త్వరగా సీఎం చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి అందిస్తారు డీటెయిల్స్. సాయి. గాయత్రి, ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా కూడా ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిలో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనిపిస్తుంది. దాంతో పాటు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మిచంగ్ తుఫానుకు సంబంధించి పంట నష్టానికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎంతవరకు పంట నష్టం జరగడం జరిగింది, వాటికి సంబంధించి పరిహారం అందించడంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దానికి సంబంధించినటువంటి దానిపైన ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో నష్టపోయినటువంటి రైతులకు గాని, ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలు గాని, మిగిలినటువంటి ఎక్కడైనా ఆస్తి నష్టం కానీ లేకపోతే ప్రాణ నష్టాలకు సంబంధించినటువంటి జరిగినాయా అనే అంశాలపైన ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా జనవరి 1 నుంచి వృద్ధాప్య పెన్షన్ సంబంధించి 3,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా ఈ కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిని జనవరి 1 నుంచి అమలు చేయాలనే విధంగా కూడా కేబినెట్ ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశంలో పెంపుకు సంబంధించి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే విధంగా కూడా ఈ రోజు మన జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు ఆమోదించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగకి అనేక ప్రాంతాల్లో కూడా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి అనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా బల్క్ గా ఒకే రోజు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, అనేక వర్గాల వారికి కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ ఆమోదం లభించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేలకు సంబంధించి సిట్టింగుల్లో మార్పులు జరుగుతున్నటువంటి అంశాలు, మంత్రులకు సంబంధించినటువంటి మార్పులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఈ రోజు కీలకంగా కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో కూడా ఇన్ఛార్జీలను మారుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత అసంతృప్తి అనేది వారి దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వారిని సంతృప్తి పరిచే విధంగా కోఆర్డినేషన్ చేయాలనే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఎన్నికల తరుణం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులు కొంత దూకుడుగా వ్యవహరించడం అనేక అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు రాష్ట్ర ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అనేక మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలనే దానికి సంబంధించినటువంటి పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాత్రం ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ సమావేశానికి సంబంధించి అనేక పథకాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు
కీలకంగా మాత్రం రాజకీయ పరిణామాలపైనే ఎక్కువగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గాయత్రి. సాయి, మరికొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. ఉచితాలు పెంపుదల కానీ చాలా మందికి ఇళ్లు కూడా పంపిణీ చేస్తామన్నారు, బట్ ఇప్పటి వరకు అది రాలేదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు మారడం, నీటి సమస్యలు, ఇటువంటివన్నీ క్లిష్టంగా మారబోతున్నాయి. వాటిపైన కూడా చర్చిస్తారా? ప్రధానంగా అయితే మాత్రం రాజకీయ అంశాలపైన అయితే చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా క్యాండిడేట్ల మార్పులు కూడా జరగాలి అనే విధంగా కూడా జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉద్వాసన పలుకుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం వైసీపీలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి అంశాలే, అంటే పార్టీలకు సంబంధించి మార్పులు ఎవరన్నా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే వాళ్ళని తీసుకోవడంతో పాటు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వారికి మరింత బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు బయటికి వెళ్లేటటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మంత్రులకు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంతో ఉన్నటువంటి స్నేహవాలి ఈ ప్రభుత్వంతో ఉంటుందా లేదా అనే దానికి సంబంధించినటువంటి పైన ఇప్పటికే వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన కూడా కీలకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో నీటి పంపకాలకు సంబంధించి కానీ ఇంటర్ స్టేట్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిపైన ప్రభుత్వం ఏ విధంగా తో వెళ్ళాలి, అంటే దూకుడుగా వెళ్ళాలా లేకపోతే స్నేహంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయా, వీటికి సంబంధించినటువంటి దానిపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రధానంగా పథకాల అమలుకు సంబంధించి ఏవైతే మనం చెప్పుకున్నటువంటి ఉచిత పథకాలకు సంబంధించి కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ గా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులను అయితే, ఎందుకంటే ఎన్నికల తరుణం దగ్గర పడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత పథకాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలనే ఆ అంశంగా భావిస్తుంది. ఎందుకంటే వెల్ఫేర్ అనేది ఎక్కువగా అమలు చేసినటువంటి ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉందనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇంటింటికి అనేక పథకాలను అమలు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ప్రతి వారికి జరిగినటువంటి పథకాల వివరాలు కూడా వాళ్ళకి తెలియజేయాలనే విధంగా కూడా ఇప్పటికే అనేక వేల్లో కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేబినెట్ ద్వారా కూడా ఇదే అంశం పైన చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత దూకుడుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించినటువంటి అంశాలపై రీసెంట్ గా చూసాం, పార్టీ ఇన్ఛార్జీలు మారుతున్నారు, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్తున్నారు. అలాగే మరికొంతమంది 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి సీట్ రాదంటూ కూడా మాట్లాడుతున్నారు. అవి కూడా చర్చిస్తారా ఈ కేబినెట్ లో? అదే ప్రధానంగా మనం చెప్పుకున్నట్టు పార్టీకి సంబంధించి ఇన్ఛార్జీల మార్పులు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఉద్వాసనలు పలుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే వేలో కొంతమంది ఇంకా కీలకమైనటువంటి నేతలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు ఊహించని పరిణామం మంగళగిరి నుంచి ఆర్కే పార్టీకి దూరం అవడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, అంటే రానున్న రోజుల్లో ఇంకా మరింతమైనటువంటి కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి దూరం అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం గుంటూరు 2కు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం విడుదల రజనీకి ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మోపిదేవి వెంకటరమణ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో మార్పులు జరిగేటటువంటి అవకాశాల నేపథ్యంలో వారే ఇప్పటికి సంకేతాలుగా కూడా పార్టీలు మారుతామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వసంత కృష్ణప్రసాద్ సంబంధించి కొంచెం ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఈ అంశాన్ని ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అక్కడ సీటుకి సంబంధించి ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయా లేదా అనేది చూడాలి. అదేవిధంగా గన్నవరానికి సంబంధించి కానీ గతంలో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు ఎన్నికల తరుణంలో కూడా ఈ అంశాలు కూడా తెరపైకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వారు పార్టీకి వీడకుండా పార్టీలో ఉండే విధంగా వాళ్ళందరినీ సంతృప్తి పరచాల్సినటువంటి బాధ్యత మంత్రుల దగ్గర ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళందరూ కూడా మంత్రులతో టచ్ లో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం మంత్రులకైతే కీలకమైనటువంటి బాధ్యతలు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించి పథకాలను తీసుకెళ్లడంతో పాటు
అసంతృప్తుల్ని సంతృప్తి పరిచే విధంగా కూడా మంత్రులే వ్యవహరించాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది మంత్రుల పైన కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా పక్కన పెట్టి ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్లే విధంగా కూడా ఆలోచన చేయాలనే విధంగా కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులకైతే దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఏమైనా కీలకమైనటువంటి అంశాల పైన కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందా అనే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏమైనా కీలకమైనటువంటి పరిణామాల పైన కూడా మంత్రులకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సార్.